లాస్ట్ ఎపిసోడ్లో చూసాం. యూనో ఇంకా సియోల్ ఆ ఇంకో 9 టైల్డ్ ఫాక్స్ని వెతకడానికి మౌంటైన్ దగ్గరికి వెళ్తారు. కానీ పైకి వెళ్ళలేకపోయారు. అందుకే ఒక రెస్టారెంట్లో తిన్న తర్వాత యూనో అక్కడే నిద్రపోయింది. అప్పుడు సియోల్ తన్ని నిద్రలో చాలా ప్రేమగా చూస్తూ ఉండిపోతాడు. కానీ వెంటనే అరే నేనేం చేస్తున్నా అని చెప్పి అనుకుంటాడు. అదే టైంలో యూనోకి ఒక కల వస్తుంది. అందులో సియోల్ తన్ని ఆ కత్తితో పొడిచినట్టు కనిపిస్తుంది. వెంటనే ఉలికిపడి లేస్తుంది. ఎదురుగా సియోల్ని చూసి భయపడుతుంది. వెంటనే సియోల్ కాలర్ పట్టుకొని నిలదీస్తుంది. నువ్వు ఆ కత్తి పోయిందన్నావు కదా అని. సియోల్ అంటాడు నేను పోయింది అనలేదు, అసలు అది నాకు దొరకలేదు అని చెప్పి అన్నాను అని అంటాడు. యూనో అనబోతూ ఉంటుంది అది నేను నీ చేతిలో చూశాయని. కానీ ఆగిపోతుంది. సియోల్ అడుగుతాడు ఏంటి ఏదో కలగన్నావా, ఎందుకు నా మీద ఇలా అరుస్తున్నావు అని చెప్పి అడుగుతాడు. యూనో ఆలోచిస్తుంది అది కలనా, అవునులే ఇప్పుడు నేను ఫాక్స్ కాదు కదా హ్యూమన్ని, సో నాకు విజన్స్ రావు, అది జస్ట్ కల మాత్రమే అని చెప్పి రిలీఫ్ అవుతుంది. సియోల్కి డ్రీమ్ గురించి ఏమీ చెప్పదు. పాపం యూనో రోజంతా నడిచిన దానివల్ల కాళ్ళు నొప్పులు పుట్టేసి ఉంటాయి. సో సరిగ్గా నడవలేకపోతుంది. తనకి నడిచే అలవాటు లేదు కదా, ఎప్పుడు పవర్స్ యూజ్ చేస్తూ ఉండేది. తర్వాత వాళ్ళు ఒక గెస్ట్ హౌస్కి వెళ్తారు. అక్కడ ఒకటే ఒక రూమ్ ఖాళీగా ఉంటుంది. అప్పుడు యూనో ఎవరుంటారు అసలు ఇక్కడ, రూమ్ లేదు ఏమీ లేదు అని చెప్పి గోల చేస్తుంది. అప్పుడు ఓనర్ ఇష్టం లేకపోతే వేరే చోటు చూసుకో అని చెప్పి అంటారు. కానీ వాళ్ళకి చాలాసేపు నుంచి ఎక్కడా రూమ్ దొరకలేదు. సియోల్ తన్ని కన్విన్స్ చేస్తాడు. యూనో మనం 5 స్టార్ హోటల్కి వెళ్దామని చెప్పి అంటుంది. కానీ డబ్బులు మాట ఎత్తగానే సైలెంట్గా అయిపోతుంది. తనకి సియోల్తో ఉండాలంటే భయం, ఎందుకంటే ఆ డ్రీమ్ వల్ల. కానీ వేరే ఆప్షన్ లేక ఒప్పుకుంటుంది. కానీ ఆ కళ ఇంకా తన మైండ్లోనే తిరుగుతూ ఉంటుంది. సడన్గా సియోల్ వెనక నుంచి కత్తి పట్టుకొని వస్తాడు. అది చూసి యూనో చాలా భయపడుతుంది. నన్ను చంపడానికి తెచ్చావా అని అంటుంది. కానీ సియోల్ ఫ్రూట్స్ కట్ చేయడానికి తీసుకొని వచ్చాడు. తన బిహేవియర్ చూసి సియోల్కి అర్థమవుతుంది ఖచ్చితంగా ఏదో కలకని ఉంటుంది అని చెప్పి. తర్వాత యూనో టైర్డ్గా పనుకుంటుంది. సియోల్ తన కాళ్ళకి ఆయింట్మెంట్ రాస్తాడు. ఎందుకంటే రేపు కూడా మళ్ళీ వాళ్ళు మౌంటైన్ ఎక్కాలి కదా, సో రిలీఫ్ కోసం అని చెప్పి. రాత్రి యూనో లేచి చూస్తుంది. సియోల్ అక్కడ ఉండడు, బయట కూర్చొని ఉంటాడు. యూనో వెళ్ళి ఈ టైంలో ఇక్కడ ఏం చేస్తున్నావు అని చెప్పి అడుగుతుంది. సియోల్ అడుగుతాడు నాకు ఇలా రాత్రి బీర్ తాగాలని చెప్పి కోరిక, ఎందుకంటే నేను మళ్ళీ నా స్పోర్ట్స్ లైఫ్లోకి వెళ్తే స్ట్రిక్ట్ డైట్ ఉంటుంది, ఇవన్నీ చేయలేను అని చెప్పి అంటాడు. యూనో నవ్వుతుంది ఇదేం డ్రీమ్ రా బాబు అని చెప్పి. తను కూడా ఇప్పుడు హ్యూమన్ అయింది కదా, ఫస్ట్ టైం బీర్ ట్రై చేస్తుంది. నేను ఎంత తాగినా నాకు ఎక్కదు అని చెప్పి బిల్డప్ ఇస్తూ ఉంటుంది. సియోల్ అడుగుతాడు ఇంకో ఫాక్స్ని ఎప్పుడైనా చూసావా అని. యూనో ఫస్ట్ సైలెంట్గా ఉంటుంది. తర్వాత చెప్తుంది నా ఫ్రెండ్ ఒకటి ఉండేది, తను హ్యూమన్గా మారి చనిపోయింది అని అంటుంది. యూనోకి చలి వేస్తే సియోల్ తన జాకెట్ ఇస్తాడు. యూనో నవ్వుతూ ఈ హ్యూమన్స్ ఉన్నారే అని చెప్పి అంటుంది. సియోల్ గుర్తు చేస్తాడు నువ్వు కూడా ఇప్పుడు హ్యూమనే అని చెప్పి. యూనో అంటుంది హో దీన్నే కదా ఫ్లట్టింగ్ అంటారు అని చెప్పి. సియోల్ అంటాడు బొక్కేంలా ఇది మేనర్స్, నా జాకెట్ నాకు ఇచ్చేయని చెప్పి లాక్కోవడానికి ట్రై చేస్తాడు. యూనో తగ్గకుండా సిగ్గుపడు, నా అందం చూసి పడిపోయావు కదా అని చెప్పి అతన్ని ఏడిపిస్తూ ఉంటుంది. జాకెట్ ఇవ్వకుండా సతాయిస్తుంది. వాడు తన ట్రాఫీస్ని చూస్తూ భయపడుతూ ఉంటాడు. 1 మంత్ తర్వాత ఇవన్నీ పోతాయేమో అని చెప్పి టెన్షన్ పడతాడు. సియోల్కి భయం వేస్తుంది రేపు పొద్దున లేచేసరికి ఈ లగ్జరీ లైఫ్ అంతా మాయమైపోతుందేమో అని. నెక్స్ట్ డే యూనో ఇంకా సియోల్ మళ్ళీ హైకింగ్కి రెడీ అవుతారు. ఈసారి ఫుల్ సామాను వేసుకొని వెళ్తూ ఉంటారు. కానీ ఆ రోజు మౌంటైన్ ఓపెన్ చేశారు కాబట్టి జనాలు ఫుల్గా ఉంటారు. సియోల్ అనుకుంటాడు ఇంతమంది జనాలుంటే మనం ఆ ఫాక్స్ని ఎలా వెతుకుతామని చెప్పి. అందుకే జనాలు లేని దారి చూసుకొని దాంట్లో వెళ్ళాలి అని చెప్పి డిసైడ్ అవుతారు. అక్కడ నైట్ స్టే చేయొచ్చు, అప్పుడు ఫాక్స్ కూడా హెల్ప్కి వస్తుంది అని చెప్పి వాళ్ళ ప్లాన్. వాళ్ళు నడుస్తూ ఉండంగా యూనో సడన్గా ఒక రాయి మీద కాలు వేసి జారిపోతుంది. సియోల్ వెంటనే తన్ని పట్టుకుంటాడు. ఇద్దరు చాలా క్లోజ్గా వచ్చేసరికి వాళ్ళ హార్ట్ బీట్ చాలా ఫాస్ట్గా అయిపోతుంది. వెంటనే అక్వర్డ్గా వాళ్ళు దూరంగా జరిగిపోతారు. కానీ పైకి వెళ్లే కొద్దీ అక్కడ కూడా జనాలు ఉంటారు. పాపం వాళ్ళు పీస్ కోసం ఇంకా దూరంగా వెళ్తారు. నడిచి నడిచి ఫుల్ టైర్డ్ అయిపోతారు. రాత్రి అయ్యేసరికి చలికి కుల్ఫీలాగా గెడ్డగట్టుకొని పోతారు. కానీ ఆ ఫాక్స్ జాడలేదు. సియోల్కి డౌట్ వస్తుంది ఆర్టికల్ 20 years పాతది ఏమో, ఆ ఫాక్స్ ఇప్పటికీ హ్యూమన్ అయిపోయిందేమో అని చెప్పి అంటాడు. యూనోకి నమ్మకం పోయినా లోపల భయం స్టార్ట్ అవుతుంది. ఒకవేళ ఫాక్స్ రాకపోతే మనం ఇక్కడే చనిపోతామా అని చెప్పి అంటుంది. రిటర్న్ వెళ్ళాలంటే చీకట్లో దారి కూడా కనిపించదు. గాలికి మ్యాప్ కూడా ఎగిరిపోతుంది. ఫోన్ చేద్దామంటే నెట్వర్క్ కూడా ఉండదు. యూనో ఏడుస్తుంది నేను హ్యూమన్ అయ్యి ఇంత త్వరగా చనిపోతానా అని చెప్పి. సియోల్ ధైర్యం చెప్పి ఫుల్ జోష్లో ముందుకు వెళ్తాడు. కానీ కాల్ జారి కింద పడిపోతాడు. అతని కాళ్ళకి గట్టిగా దెబ్బ తగులుతుంది. ఫోన్ చూసుకుంటే స్విచ్ ఆఫ్ అయిపోయి ఉంటుంది. ఇంకంతే సంగతులు, ఇక్కడే చావాలని చెప్పి ఫిక్స్ అయిపోతారు. అప్పుడే ఎవరో హెల్ప్ కావాలా అని చెప్పి అడుగుతారు. ఇద్దరు హ్యాపీ ఫీల్ అవుతారు ఫాక్స్ వచ్చేసింది అని చెప్పి. కానీ తన్ని చూసి యూనో చాలా షాక్ అయిపోతుంది. ఎందుకంటే తను యూనో చనిపోయిన ఫ్రెండ్ గోమియోలానే ఉంటుంది.
యూనో ఏడుస్తూ ఇన్నేళ్ళు నువ్వు చనిపోయావు అని చెప్పి అనుకున్నా అని అంటుంది. కానీ ఆ కొత్త అమ్మాయి నేను నీకు తెలుసా అని చెప్పి అడుగుతుంది. యూనోకి కోపం వచ్చి నవ్వుతుంది. ఇది నా ఫ్రెండ్ కాదు, కేవలం నా ఫ్రెండ్ లాగా ఉన్నా వేరే ఎవరో అని చెప్పి రియలైజ్ అవుతుంది. అప్పుడు యూనో అరుస్తుంది, ఎవరు నువ్వు అని. ఆ అమ్మాయి నేను ఫాక్స్ని అని అంటుంది. యూనోకి చాలా బాధ అనిపిస్తుంది. మౌంటైన్ గాడ్ తన ఫ్రెండ్ రూపంలో వేరే వాళ్ళని పంపించి తనతో గేమ్ ఆడుతున్నాడు అని ఫీల్ అవుతుంది. సియోల్ తన్ని ఆపడానికి ట్రై చేస్తే నా వెనకాల రాకు అని చెప్పి అరిచి వెళ్ళిపోతుంది. యూనో వెళ్లే దారిలో డెడ్ ఎండ్ వస్తుంది. కింద లోయ ఉంటుంది. యూనో ఆకాశం వైపు చూసి గాడ్ని తిట్టడం స్టార్ట్ చేస్తుంది. ధైర్యం ఉంటే బయటికి రారా, ఎందుకు దాక్కున్నావు, నన్ను హ్యూమన్ చేశావు, ఇప్పుడు నా ఫ్రెండ్లా ఉన్న దాన్ని పంపించి ఏడ్పిస్తున్నావా, నేను ఓడిపోను అని చెప్పి ఛాలెంజ్ చేస్తుంది. ఇక్కడ సియోల్ తన కాళ్ళకి కట్టుకొని ఉంటే ఆ ఫాక్స్ మ్యాజిక్తో అతని కాల్ని బాగు చేస్తుంది. తర్వాత సియోల్ ఫాక్స్ కలిసి యూనోని వెతుకుతూ వెళ్తారు. తను సేఫ్గా ఉండడం చూసి సియోల్ రిలాక్స్ అవుతాడు. ఆ ఫాక్స్ వాళ్ళిద్దరిని తన ఇంటికి తీసుకొని వెళ్తుంది. సియోల్ అడుగుతాడు, అసలు ఎందుకు దాని మీద కోపం పడ్డావు, మనకి దాని హెల్ప్ కావాలి కదా అని చెప్పి అంటాడు. అప్పుడు యూనో చెప్తుంది, నేను నా ఫ్రెండ్ గురించి చెప్పాను కదా, నా చనిపోయిన ఫ్రెండ్ సేమ్ థింగ్ లాగే ఉంటుంది. ఇన్నేళ్ళు తనతో ఉన్న నేనే కన్ఫ్యూజ్ అయిపోయాను, అందుకే నాకు కోపం వచ్చింది అని చెప్పి అంటుంది. యూనోకి చాలా చిరాకు వస్తుంది. ఆ మౌంటైన్ గాడ్ నాతో గేమ్ ఆడుతున్నాడు అని చెప్పి ఫీల్ అవుతుంది. సియోల్ తన్ని కామ్ చేస్తూ, నువ్వు ఎక్కువ ఆలోచించి దీన్ని కాంప్లికేట్ చేయకు, ముందు నా పని చూద్దాం, ఒకవేళ నువ్వు ఇలా అరిచి దాన్ని మూడ్ ఖరాబ్ చేస్తే అది నా విష్ పూర్తి చేయదు అని చెప్పి చెప్తాడు. అంతలో ఆ ఫాక్స్ భోజనం తీసుకొని వస్తుంది. అది చూసి వీళ్ళు చాలా షాక్ అయిపోతారు, ఎందుకంటే అది ఆకులు గడ్డి తీసుకొని వచ్చి ఉంటుంది. యూనో అడుగుతుంది, నువ్వు ఫాక్స్ అయ్యి ఉండి ఈ గడ్డి తింటున్నావా అని. ఆ ఫాక్స్ అంటుంది, నేను చాలా కాలం నుంచి ఇక్కడే ఉంటున్నా, నేను ఎవరినైనా వేటాడి చంపితే వాడు నా ఫ్రెండో లేకపోతే నా చుట్టమయ్యి ఉంటాడు, అందుకే నేను వాళ్ళని తినలేను అని అంటుంది. పాపం సియోల్కి వాంతింగ్ వస్తున్నా కూడా సరే గతి లేక ఆ ఆకుల్ని తింటూ ఉంటాడు. భోజనం అయ్యాక సియోల్ ఆ ఫాక్స్ని తన విష్ పూర్తి చేయని చెప్పి అడుగుతాడు, అంటే వాడి లైఫ్ని మళ్ళీ వాడికి ఎక్స్చేంజ్ చేయాలి అని. ఇంకోవైపు సియోక్ని చూపిస్తాడు. అతను తన బ్యాగ్ ఎత్తగానే అది మాయమైపోతూ ఉంటుంది. వాడు భయపడతాడు. తర్వాత వాచ్ మాయం అవడం స్టార్ట్ అవుతుంది. కానీ సడన్గా అన్నీ తిరిగి వచ్చేస్తాయి. ఇక్కడ ఆ ఫాక్స్ సియోల్ విష్ని పూర్తి చేయడానికి ట్రై చేస్తుంది, కానీ దానివల్ల కాదు. దానికి 500 years ఏజ్ ఉన్న పవర్ సరిగ్గా లేదు. యూనో అంటుంది, దీని దగ్గర ఎక్కువ స్పిరిచువల్ పవర్ లేదు, అందుకే ఇది చేయలేకపోతుంది, చిన్న చిన్న ట్రిక్స్ మాత్రమే చేయగలదు అని చెప్పి అంటుంది. సియోల్కి ఏడుపు వచ్చేస్తుంది. ఇది నిజం కాదు, మరి నా పరిస్థితి ఏంటి, ప్లీజ్ ఇంకోసారి ట్రై చేయని చెప్పి బ్రతిమాలుతాడు. యూనో ఇంకా సియోల్ గొడవ పడుతూ ఒకరి మీద ఒకరు బ్లేమ్ వేసుకుంటూ ఉంటారు. అప్పుడు యూనో ఆ ఫాక్స్ మీద అరుస్తుంది, ఒక ఫాక్స్ అయ్యుండి నీకు ఇది కూడా చేయడం రాదా అని. అప్పుడు ఆ ఫాక్స్ నిజం చెప్తుంది, నేను 9-tailed ఫాక్స్ కాదు, 8-tailed ఫాక్స్ని. ఇది విని వాళ్ళిద్దరూ చాలా షాక్ అయిపోతారు. సియోక్ ఏమో సియోల్కి కాల్ చేస్తూ ఉంటాడు, కానీ కలవదు. సియోల్కి ఏమీ అర్థం కాదు, అసలు 8-tailed ఫాక్స్ అంటే ఏంటి అని చెప్పి అడుగుతాడు. యూనో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, ఎప్పుడైతే ఒక ఫాక్స్ జ్ఞానం సంపాదించుకుంటుందో అది యానిమల్ రూపం వదిలేసి హ్యూమన్కి దగ్గరగా అవుతుంది. దీనికి ఒక తాక తక్కువ ఉంది, అంటే ఇది ఇంకా పూర్తిగా హ్యూమన్కి దగ్గరగా కాదు, ఇంకా యానిమల్గానే ఎక్కువ ఉంది అని చెప్పి అంటుంది. యూనో తను కూడా ఒకప్పుడు 9-tailed ఫాక్స్ అని చెప్పి చెప్తుంది. అది విని ఆ కొత్త ఫాక్స్ ఎమోషనల్ అవుతుంది. నేను 200 years నుంచి నీ కోసమే వెయిటింగ్, మౌంటైన్ గాడ్ నాకు చెప్పాడు నన్ను కేర్ చూసుకోవడానికి ఒకరు వస్తారు అని చెప్పి, నాకు హ్యూమన్ అవ్వాలని ఉంది, ఎలా అవ్వాలో చెప్పు అని చెప్పి అడుగుతుంది. ఇది విని యూనోకి తను చనిపోయిన ఫ్రెండ్ గుర్తు వస్తుంది. తను కూడా హ్యూమన్ అవ్వాలి అనుకొని అలా అయ్యి చనిపోయింది కదా. యూనోకి కోపం వచ్చి ఆ ఫాక్స్ మీద అరుస్తుంది, హ్యూమన్ అవ్వడం అంత ఈజీ కాదు, వద్దు అసలు ఆలోచనే మానేసే అని చెప్పి చాలా హర్షిగా మాట్లాడి పంపించేస్తుంది. పాపం ఆ ఫాక్స్ అట్టయి వెళ్ళిపోతుంది. ఇంకోవైపు మిస్టర్ లీ హోటల్లో ఉంటాడు. తన సెక్రటరీని 9-tailed ఫాక్స్ గురించి కనుక్కోమంటాడు. సెక్రటరీకి ఇది పిచ్చిలాగా అనిపిస్తుంది. సడన్ గా మిస్టర్ లీకి 9 years క్రితం తన కార్తో యాక్సిడెంట్ చేసిన సియోల్ గుర్తు వస్తాడు. సియోల్ గురించి డీటెయిల్స్ కనుక్కోమని ఆర్డర్ ఇస్తాడు. యూనో ఇంకా సియోల్ తిరిగి వస్తూ ఉంటారు. యూనో ఫుల్ ఫ్రస్ట్రేషన్లో ఉంటుంది. మనల్ని ఎరిపూలు చేశారు, వేస్ట్ ఆఫ్ టైం అని చెప్పి అంటుంది. ఇప్పుడు ఏదో ఒక ఓల్డ్ బుక్ వెతికి అందులో సొల్యూషన్ కనుక్కుంటా అని అంటుంది. సియోల్ ఏమో తన ఇంటర్నేషనల్ మ్యాచ్ గురించి టెన్షన్ పడుతూ ఉంటాడు. మళ్ళీ యూనోతో గొడవ పడుతూ ఉంటాడు. సియోల్ యూనోని తన కొత్త పేరుతో పిలిచి ఏడిపిస్తూ ఉంటాడు. ఇదేం పేరు, ఏదో బామ్మ పేరులాగా ఉంది అని చెప్పి నవ్వుతాడు. వాళ్ళు గొడవ పడుతూ ఉండంగానే కార్ ఆగిపోతుంది. ఫ్యూల్ అయిపోయింది. అంతేకాదు సియోల్ వ్యాలెట్ కూడా మౌంటైన్ మీద ఎక్కడో పడిపోయి ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలి, డబ్బులు లేవు, పెట్రోల్ లేవు, ఎవరైనా లిఫ్ట్ ఇస్తారేమో అని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటారు. కానీ ఎవరూ రారు. సో నవ్వడం స్టార్ట్ చేస్తారు. యూనో అడుగుతుంది, నీ దగ్గర డబ్బులు ఏమైనా ఉన్నాయా అని. సియోల్ ఇంట్లో ఉన్నాయని చెప్పి అంటాడు. సియోల్ యూనోని అడుగుతాడు, మరి నీ దగ్గర అని.
అప్పుడు యూనో నా దగ్గర కూడా ఉన్నాయి కానీ ఇంట్లో ఉన్నాయని చెప్పి అంటుంది. సియోల్ ఎక్కడ నీ ఇల్లు అని చెప్పి అడుగుతాడు. యూనో నార్త్ కొరియాలో అని చెప్పి అంటుంది. సియోల్ షాక్ అయిపోతాడు. నార్త్ కొరియానా? ఇక్కడ ఇల్లు కట్టుకోకుండా అక్కడెందుకు కట్టుకున్నావు? అక్కడికి వెళ్ళడం అసలు ఇంపాసిబుల్ కదా అని చెప్పి కోప్పడతాడు. సీన్ కట్ చేస్తే మళ్ళీ ఆ మౌంటైన్ దగ్గరికి వెళ్తుంది. సియోల్ వ్యాలెట్ అక్కడే పడి ఉంటుంది. అక్కడికి గుల్ వస్తాడు. ఫైనల్లీ సియోల్ ఇంకా యూనోకి ఎవరో లిఫ్ట్ ఇస్తారు. వాళ్ళు సియోల్ ఇంటికి చేరుకుంటారు. సియోల్ యూనోతో నువ్వు గతంలో హెల్ప్ చేసిన వాళ్ళని ఇప్పుడు హెల్ప్ అడుగు, వాళ్ళు నీకు డబ్బులు ఇస్తారు కదా అని చెప్పి అంటాడు. కానీ యూనోకి హ్యూమన్స్ మీద అసలు నమ్మకం లేదు. ఒకవేళ నాకు పవర్స్ పోయాయి అని వాళ్ళకి తెలిస్తే వాళ్ళు నాకు డేంజర్ అవుతారు అని చెప్పి భయపడుతుంది. ఇంటికి వెళ్ళేసరికి అక్కడ సియోక్ వెయిట్ చేస్తూ ఉంటాడు. సియోక్ సియోల్తో సారీ చెప్తాడు. నాకు ఆశ ఎక్కువ పుట్టింది, ఇదంతా నీదే అని నాకు తెలుసు, కానీ నాకు 1 మంత్ వద్దు, కేవలం 1 వారం టైం ఇవ్వు. నాకు ఒక ఇంటర్నేషనల్ మ్యాచ్ ఉంది, అది ఆడాక నీకన్నీ తిరిగి ఇచ్చేస్తా అని చెప్పి బ్రతిమాలతాడు. సియోల్ ఒప్పుకుంటాడు. సరే నీకేం కావాలో చేసుకో, నేను ఎలాగో బ్రేక్లో ఉన్నా, కానీ నేను ఎప్పుడు స్విచ్ అవుదామంటే అప్పుడు నువ్వు నో చెప్పకూడదు. సియోక్ ప్రామిస్ చేసి థ్యాంక్స్ చెప్తాడు. కరెక్ట్గా అప్పుడే ఆ 8 టైల్డ్ ఫాక్స్ అక్కడికి వస్తుంది. యూనో అమ్మాయితో సీరియస్గా అంటుంది, నువ్వు మళ్ళీ 9 టైల్డ్ ఫాక్స్గా ఎలా అవ్వచ్చో నాకు తెలిసింది. అంతేకాకుండా సియోల్ వైపు చూసి నువ్వు కూడా నీ పాత లైఫ్లోకి వెళ్ళిపోవచ్చు అని చెప్పి చెప్తుంది. ఇది విని సియోల్ చాలా షాక్ అయిపోతాడు. అసలు ఆ సొల్యూషన్ ఏంటి? సో ఫ్రెండ్స్, ఇక్కడితో నో టైల్ టు టెల్ ఎపిసోడ్ 5 ఓవర్ అవుతుంది. ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు కానీ వీడియో నచ్చుంటే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. అండ్ మీకు ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో చెప్పండి. అండ్ అలానే మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చి ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ న్యూ ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్ మై ఫ్రెండ్స్, బాయ్ బాయ్.